ఇప్పుడే అయిపోలేదు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ప్లీజ్ హేమ్ కుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అహ్మద్ మోసిన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా చూస్తే మనం ఒక పక్క కేసులతోటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, మరో పక్క అరెస్టులు ఎప్పుడవుతాయనేటటువంటి భయం ఒకటి వెంటాడుతోంది. అలాగే పార్టీని చాలామంది నేతలు విడిపోతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలేసినటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీలు వదిలేస్తున్నారు, రాజ్యసభ సభ్యులు వదిలేసినటువంటి పరిస్థితి, చాలామంది నాయకులు ఇన్యాక్టివ్ అయిపోతున్నారు, కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఓవరాల్గా చూస్తే కొన్ని పదవులు కోల్పోతున్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్లు పోతున్నాయి. నిన్న మాచర్లు కావచ్చు, అంతేకాకుండా కడపకు సంబంధించినటువంటి ఆ మేయర్ కూడా అక్కడ చేసిన అక్రమాలతో ప్రభుత్వమే తొలగించినటువంటి. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి రోజు అష్టదిగ్బంధనం అవుతున్న పరిస్థితి. సో వైసీపీ క్లెయిమ్ ఏంటంటే టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి మా మీద కక్ష కట్టింది, ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాం కాబట్టి దానికి ప్రతిగా మా మీద కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది వాళ్ళ క్లెయిమ్. సో ఓవరాల్గా ఈ మద్యం స్కామ్ కావచ్చు, ఇటీవల నమోదైనటువంటి కేసులు కావచ్చు, ఇప్పుడు ఈ పదవి నుంచి మీరు తొలగించేటటువంటి కార్యక్రమం కావచ్చు, ఇదంతా కూడా కక్షపూరితంగా జరుగుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి భయపడి ఏమైనా చేస్తున్నారా, అలాగే 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమైనా అధికారంలోకి వస్తాననేటువంటి ఆందోళన మీరు ఏమైనా ఉందా, ఎందుకని ఇలా జరుగుతుంది, వైసీపీ చేస్తున్నటువంటి క్లెయిమ్ని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు? ఈరోజు ఈ డిబేట్కి పాల్గొన్న ప్యానల్ సభ్యులకి మరియు మీకు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రజానికందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అష్టదిగ్బంధన ఏదైతే ఉందో అది ఆయన స్వయం కృతాపం. గత 5 ఏళ్లుగా ఆయనకు ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఆయన చేసిన ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో, ఏవైతే ఆయన చేసిన విధ్వంసం, ఒకవైపు రాష్ట్రాన్ని విధ్వంసం వైపు నెట్టుతూ మరోవైపు ఆయన జేబులు నింపుకోవడానికి ఏవైతే పనులు చేశారో, లిక్కర్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, ఇటువంటి విషయాలన్నీ మళ్ళీ తన మెడకు చుట్టుకోవటం వల్లే జరుగుతున్నాయి. కానీ దీంట్లో ఏమాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ ప్రతీకార చర్య లేదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి క్యాడర్ ని కూడా ఒక మ్యానిపులేట్ చేసి, ఒక మైండ్ గేమ్ పెట్టి మరి క్యాడర్ ని కూడా మనం ఒంటరికి వెళ్తాము అని చెప్పుకుంటూ పోయి తన విధానాల వల్ల ఈ రోజు ఆయన ఒంటరవుతున్నారని మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఒకసారి మీరు చూసుకుంటే 2024 ఎన్నికల్లో పార్టీ క్యాడర్ మరియు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవటం వల్ల ఈ రోజు ఆయనకి 11 సీట్లకు రావటం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. అలాగే రానున్న రోజుల్లో మీరు ఒకసారి చూసుకుంటా ఉంటే ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ఆయన ఏవైతే బట్టలు నొక్కారో, దాంట్లో జరిగిన ఏవైతే స్కామ్స్ మెల్లమెల్లగా బయటపడతా ఉన్నాయో వాటి వల్ల ప్రజలు కూడా చీదరించుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చారని తెలియజేస్తున్నా. ఇప్పుడే అన్నగారు చెప్తా ఉన్నారు మొదటి రోజు నుంచి వచ్చారని. ఏదో పేపర్ యాడ్ కోసమో లేకపోతే ఆ ఫోటో ఆప్ కోసమో ఒక ఈవెంట్ కి వచ్చిపోతున్నారే కానీ ప్రతిపక్షంగా ఒక సంఘటితంగా ఏ ఇష్యూని ఆయన డీల్ చేయట్లేదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఒకసారి మీరు చూసుకుంటే జనాలు వస్తున్నారు అంటున్నారు, జనాలు మీరు తెచ్చుకుంటున్నారని బాహాటంగా చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మీరు చూసుకుంటుంటే మన కోసం వచ్చిన జనాలు, ఇప్పుడు మనం ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో నుంచి జనం వస్తే వాళ్ళకి ఆ ఏరియా ఏంటి, అక్కడ వచ్చిన ఈవెంట్ ఏందని తెలిసింది. ఎప్పుడైతే ఈ పెయిడ్ ఆర్టిస్టులు, పేటిఎం జనాలు వస్తారో వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అన్ని చోట్లకి అదే స్క్రిప్ట్ పంపిస్తా ఉంటారు, దాన్నే పాటిస్తా ఉంటారు. మొన్నే మన అమరులైన జవాన్ ఇంటికి వెళ్తే అక్కడ జరుగుతున్నది ఏంది, అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంది, వెనక బ్యాక్గ్రౌండ్ మీకు ఒకసారి వింటే సీఎం అనుకుంటారు. కాబట్టి ఇది కేవలం ఒక పొలిటికల్ స్టంట్, పొలిటికల్ ఏజెన్సీ వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ రాసి ఇచ్చారో ఆ జనం ఆ 100 మంది 150 మందిని ఎప్పుడు వెనక్కి పంపించి ఇదే పొలిటికల్ గానే దీన్ని చూస్తా ఉన్నారు. కానీ ప్రజల కోసం ఎట్లా పోరాడాలి, ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తే ఎలా మేము అడగాలన్న దాని మీద ఈ రోజు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయలేదని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కూడా చూస్తే ఆయన మళ్ళీ ఎందుకు జనం ముందు ఆయనతో ఎందుకు కలవరన్న దాన్ని కూడా ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి, ఆయన పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం నడుస్తుందంటే 3 నాయకులు, తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు,
అలాగే బీజేపీ పార్టీ నుంచి మోడీ గారు, పురంధేశ్వరి గారు, ఈరోజు ముగ్గురు నాయకులు ఒక రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ప్రజలకి, ఈ తెలుగు ప్రజలకి ఎలా మంచి చేయాలనే దాని మీద కలవటం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం కలవడం జరిగింది. కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు కలవడానికి ముందుకు ఎందుకు రావట్లేదని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఒకసారి చూసుకుంటే సోనియా గాంధీని ఎదిరించారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తత్వమే అది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా తల్లిగా, అంటే సోనియమ్మ మా తల్లి అన్నట్టు ఉండేవాళ్ళు. ఆమెను ఎదిరించారు జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ పెట్టారు. ఆ రోజు నేను ఒకసారి చాలా క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రజానికని తెలియజేస్తా ఉన్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసి గాని, ఆయన యొక్క క్రెడిబిలిటీ మీద గాని, ఆయన యొక్క పరిపాలన విధానాన్ని బట్టి గాని ఆయన్ని గెలిపించలేదని చాలా క్లియర్ గా తెలియజేస్తాను. కానీ ఈ రోజు మీరు పరిస్థితులు చూస్తే 2019 నుంచి 24 ఆయన చేసిన పరిపాలన వల్ల 151 నుంచి 11కి పడిపోయాడు. కాబట్టి ఈ ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో దీని వల్ల రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీకి ఇట్లనే నడిస్తే 11 కూడా ఉండే పరిస్థితులు ఉండవని మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు మీరు చూసుకుంటే కేసుల విషయం, తెలుగుదేశం పార్టీ ప్రతీకార చర్య చేసే పని అయితే మొదటి నెలలోనో 2 నెలల్లోనో చేసేవాళ్ళు. కాబట్టి ఏదైతే కేసులు నడుస్తా ఉన్నాయో ఆ రోజు మీరు ఒకసారి చూసుకుంటే లిక్కర్ స్కామ్ ఒక ఇదైతే, ఆ లిక్కర్ తాగి, ఆ చీప్ లిక్కర్ తాగి కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లివర్లు ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ కోణంలో కూడా ప్రభుత్వం ఈ రోజు ఒకసారి దర్యాప్తు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే తన జేబులు నింపుకోవటానికి ఈ రోజు ప్రజల యొక్క ప్రాణాలని పణంగా పెట్టడం జరిగిందని ఆ రోజు మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి అనేక తప్పుడు విధానాల వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిలో ఉన్నారని, అలాగే మీరు ఒకసారి నిన్నటి సంఘటన కూడా చూస్తే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఎమ్మెల్సీ రిజైన్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. ఒక మైనార్టీ మహిళకి ఆయన ఇచ్చారు ఆ రోజుల్లో. కానీ కేవలం అది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం, ఓటర్ రాజకీయం కోసం ఇచ్చి ఆమెకు తగిన సముచిత న్యాయం చేయకపోవటం వల్ల ఆ రోజు ఆమె అక్కడ గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు మండలిలో ఒక మైనార్టీ చైర్మన్ ఉంటే ఆయన పట్ల వైఎస్ఆర్సీపీ మంత్రులు గాని, ఎమ్మెల్సీలు గాని దుర్భాషలు ఆడటం, ఇవన్నీ ఆ మనసులో ఉండిపోయింది అనుకుంటున్నా. అలాగే ఒకసారి గత 5 సంవత్సరాలుగా మైనార్టీల మీద జరిగిన అనేక దారుణాలు, అబ్దుల్ సలాం అనే వ్యక్తి నంద్యాలలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే 10th క్లాస్ లో ఫస్ట్ వస్తుందని చెప్పి ఒక పాపని వైఎస్ఆర్సీపీ నాయకులు, పాప సెకండ్ వస్తుంది వాళ్ళకి స్కాలర్షిప్ రాదని చెప్పి ఆ రోజుల్లో ఆ పాపను స్కూల్లో నుంచి తీసేస్తే, నేను పేద విద్యార్థిని, నేను ఎక్కడ చదువుకోవాలని చెప్పి ఆ రోజు ఆ పాప కలత చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ఒకసారి చూసుకుంటే నర్సరావుపేటలో వక్ భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమణ చేస్తున్నారని చెప్పి 72 ఏళ్ల వృద్ధుడు ఆ రోజు అడ్డుపడి కేసు వేశారని చెప్పి ఆయన్ని అతి దారుణంగా చంపడం జరిగింది. కాబట్టి ఇటువంటి అనేక విధ్వంసకరమైన పాలన నేరాలు జరగటం వల్ల గత ప్రభుత్వం ఈ రోజు 11కు పడిపోవటం జరిగింది. అలాగే నేను పార్టీగా వైఎస్ఆర్సీపీకి ఒకసారి చెప్తా ఉన్నాను, మీరు ఒకసారి మళ్ళీ నిజమైన విషయాల మీద కూర్చొని ప్రజల విషయాల మీద మాట్లాడితే తప్ప ఈ 11 కూడా మీకు ఉండవని తెలియజేస్తా ఉన్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు 2019లో ఓడిపోయిన రోజు నుంచి ప్రజల్లో ఉండి పోరాడి ప్రజల పక్షాన ఉండటం వల్లే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు రావటం జరిగిందని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే వస్తాను, మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ వస్తాను. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇప్పుడు చూసాం, ముగ్గురు కూడా మాట్లాడారు, 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడారు, ఎవరి వర్షం వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ఎవరు ఏమన్నా కాదు.